నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? గ్రేట్ సార్. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు అనే యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. తెలంగాణలో ఉండే కళాకారులందరినీ కూడా ఒక గుడుకు కిందకి తెచ్చి వాళ్ళ ప్రజల కోసం సమాచారం ఇవ్వడానికి నా ప్రయత్నం, చిరు ప్రయత్నము. మీరు మంచి ఆర్జే అని విన్నాను. మీ గురించి చెప్పండి మా ప్రేక్షకులకి. హలో అండి, నమస్తే. నా పేరు డాక్టర్ సురభి రమేష్. నేను రేడియో జాకీగా, ట్రైనర్గా, యాక్టింగ్ ట్రైనర్గా, వాయిస్ ట్రైనర్గా అన్నీ వర్క్స్ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం వాయిస్ అండ్ స్పీచ్ అనే వర్క్షాప్ని కండక్ట్ చేస్తూ అనేక మందిని వాయిస్ రంగంలోకి రావాలనుకునే వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాను. అలాగే నేను సురభి నాటక సంస్థలో మొట్టమొదటి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిని. ఆ సంస్థ తరఫున నేను రంగస్థలంలో పిహెచ్డి చేశాను, ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేశాను. అలాగే రకరకాల నాటకాలతో పాటుగా ఆల్ ఇండియా రేడియోలో గత 15 ఏళ్లుగా ఫ్రీలాన్స్ రేడియో జాకీగా, అనౌన్సర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. అలాగే రకరకాల అంటే మాధ్యమాలు, అంటే టీవీ రంగం కానివ్వండి, సోషల్ మీడియాలో, వీటన్నిటిలో కూడా వాయిస్ ఓవర్స్ ఇవ్వడం, డబ్బింగ్స్ చెప్పడం. అలాగే దీంతో పాటుగా ప్రత్యేకంగా ట్రైనింగ్ అనేది, అంటే వాయిస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. అంటే పర్సనల్ లైఫ్ నుంచి మనం ప్రొఫెషనల్ లైఫ్ వరకు వెళ్తే ఎక్కడైనా కూడా మన వాయిస్ ద్వారా ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మన వాయిస్ బాగా ప్రజెంట్ చేయగలిగితే తప్పకుండా మనం అనుకున్నటువంటి విషయం. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే చెప్పండి. సో అలాగా మరి ఆ రంగంలో అందరినీ అందరికీ అవేర్నెస్ పెంచి అవగాహన కలిగించి వాళ్ళు కూడా చక్కగా మాట్లాడగలిగేటట్టు, వాళ్ళు అనుకున్న విషయాన్ని చాలా హ్యాపీగా అండ్ కాన్ఫిడెన్స్గా ఎదుటి వాళ్ళకి తెలియజేసే విధంగా తయారు చేసేటటువంటి వర్క్షాప్స్, వాయిస్ అండ్ స్పీచ్ వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉన్నాను. ఇప్పటికే అనేక వందల మంది మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం అనేది జరిగింది. మరి మీలాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే కళాకారులకు ఎప్పటికూ కూడా ఏది ప్రత్యేకంగా వాళ్ళకి హ్యాపీని ఇస్తుందా అంటే మీలాంటి వాళ్ళ గుర్తింపు అనేది అందరికీ, కళాకారులందరికీ కూడా హ్యాపీని కలిగిస్తూ ఉంటుంది. అలాంటి రంగంలో మీరు ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంకా 1 minute. సరే, చాలా మంచి ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకా మీ ఫాదర్ మదర్ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఇంకా కొంచెం మా ప్రేక్షకులకు చెప్పండి. మేము బేసిక్గా సురభి నాటక సమాజం సభ్యులము. మా నాన్నగారు ఆర్టిస్టు, తబలిస్టు ప్రత్యేకంగా, సురభి మోహన్ గారు. ఆయన సురభి వాళ్ళతో 30 సంవత్సరాల నుంచి అవగాహన ఉంది. తెలుగు లలిత కళా తరుణంలో ఆర్ నాగేశ్వరరావు గారు అప్పటి నుంచి కూడా బాగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన. ఆయనకు పద్మశ్రీ కూడా వచ్చింది. బాగా చెప్పండి మాస్టర్. సో మా నాన్నగారు కూడా దీంట్లో ప్రత్యేకంగా ఆర్నమెంట్స్ అన్నమాట, నాటక రంగానికి సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ తయారు చేయడం, ఆహార్యం అనేది చేయడంలో ఆయన స్పెషలైజేషన్, దిట్ట. మా నాటకాలతో పాటుగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో కూడా, భారతదేశంతో పాటు మీరు ఈ వాయిస్ కాకుండా నాటకాలలో కూడా చేస్తూ ఉంటాను. నాటకాలు ఏమేమి పాత్రలు వేస్తుంటారు? ఎందుకంటే 140 years నుంచి చేస్తున్నారు కదా మీ సురభి వాళ్ళు. ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామా ఒక అక్కడ వరల్డ్ ఎక్కడ లేదు ఇట్లా. చెప్పండి. అంటే ఇక్కడ మేమేందంటే మాదంతా కూడా సాంప్రదాయ నాటక రంగం నుంచి పౌరాణిక గత 140 సంవత్సరాలుగా అదే కంటిన్యూ అవుతుంది. అయితే నేను ఆలోచించింది అంటే సాంప్రదాయ నాటక రంగానికి ఆధునిక హంగులు అలవాటు చేస్తే ఎలా ఉంటుంది, మెథడ్ యాక్టింగ్ అని, ఇలాంటి యాక్టింగ్ అన్నిటిని కూడా మెథడాలజీ ట్రైనింగ్ తోనే మార్పు వస్తుంది. దానివల్ల ఏమైందంటే అటు నాటక రంగంతో పాటుగా టీవీ, సినిమా రంగంలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం సురభి నాటకానికి సంబంధించి చాలా మంది సినిమాల్లో చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మంచి పేరు సంపాదించడం అనేది. ఆ విధంగా ఏంటంటే నాటకం అనేది ఎప్పుడూ కూడా ఆగిపోకూడదు. మరి ముఖ్యంగా సురభి నాటకం అనేది 140 ఏళ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు అది ఇంకా భవిష్యత్ తరాలు చూడాలి అంటే మాలాంటి వాళ్ళు ఎంతో కొంత కష్టపడి దానికి కావలసిన ఏర్పాటు. అంటే మీరు ఇప్పుడు సంఘంలో ఉండే మీ కోర్స్ ద్వారా జీవనోపాధి ఎట్లా దొరుకుతుంది అనే దాని గురించి చెప్పండి. అంటే చాలా మందికి ఏంటంటే నాటకం గురించి, అంటే ఈవెన్ మా ఇంట్లో కూడా నేను నాటకంలో పుట్టి పెరిగిన తర్వాత
ప్రత్యేకంగా రంగస్థల కళల్లో నేర్చుకోవాలి అని నేను ఒక పీజీకి వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకులే మళ్ళీ మనకు దానికి సంబంధించి నేర్చుకోవాలి అన్నారు. నేను అన్నాను దాంట్లో లోటుపాట్లు లోతు ఏంటో తెలుసుకుంటే, ముఖ్యంగా ఏంటంటే ఒక సాంప్రదాయ నాటక రంగం వాళ్ళు శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో నేర్చుకుంటే అక్కడ ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, దాని ద్వారా అంటే ప్రపంచానికి మనము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మేము ప్రయత్నం చేశాము. అందుకోసమే నేను పీజీ చేసిన తర్వాత రంగస్థల కళలో ఎంఏ చేశాను. ఆ తర్వాత సురభి మాయాబజార్ నా ప్రదర్శన పైన ఎంఫిల్ చేశాను. అలాగే సురభి నాటకాలలో సాంకేతిక అంశాలు ప్రయోగాలు అనే దానిపైన ప్రత్యేకంగా పిహెచ్డి చేయడం జరిగింది. అలాగే సురభి నాటకానికి సంబంధించినటువంటి ప్రస్థానాన్ని చరిత్రను తెలియజేయడం కోసం దేశ విదేశాల్లో కూడా IFTR లాంటి ప్రపంచ సదస్సుల్లో కూడా నేను అక్కడ పేపర్ ప్రెజెంటేషన్ చేసి రావడం జరిగింది. అది కూడా 2019లో షాంఘై వెళ్ళాను. అలాగే 2023లో ఘానా దేశం ఆఫ్రికా దేశం వెళ్ళాను. మొన్న 24లో ఫిలిప్పైన్స్ వెళ్ళాను. మనీలాలో కూడా మన తెలుగువారి ఢంకా ముగించే అవకాశం కలిగింది. ఆ అవకాశం కలిగించడంలో తెలంగాణ ప్రభుత్వం కూడా నాకు సహాయం అందించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఇప్పుడు ఉండే యూత్కి ఏం అడ్వైజ్ ఇస్తారు ఈ సబ్జెక్ట్ గురించి? ఇప్పుడున్న యూత్ చాలా మంది అంటే రకరకాల సబ్జెక్టులలో అంటే డాక్టరు, అలాగే సాఫ్ట్వేర్ రంగము, ఇంజనీరింగ్ రంగంలో వెళ్తున్నారు. కళలు అనేవి వీటి ద్వారానే మన చరిత్ర అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో దాంట్లో అంటే మీడియా చాలా విశాలమైన ప్రపంచమైంది కాబట్టి ఇప్పుడు ఉండే పిల్లలకు ఎంప్లాయ్మెంట్ రావాలంటే మీకు దగ్గర అంటే ఇది నేర్చుకోవాలి అంటే మీరు ఎలాంటి ప్రయోగాలు చేస్తారు? దీంట్లో రాణించాలి అని అంటే రాణించాలి అంటే ముఖ్యంగా కమిట్మెంట్ తోటి దీంట్లో నిశ్చితంగా అధ్యయనం చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధ్యయనం చేస్తే ఆటోమేటిక్ గా అంటే నేను కూడా నాటక రంగం నుంచి వచ్చినప్పటికీ కూడా నేను నాటకంతో పాటుగా ఇటు రేడియో జాకీ అంటే ఆల్ ఇండియా రేడియో లాంటి ఒక పెద్ద సంస్థలో గత 17 ఏళ్లుగా నేను రేడియో జాకీగా వర్క్ చేస్తూ ఉన్నాను. FM రెయిన్బో అలాగే వివిధ భారతిలో నేను ఆర్జేగా వర్క్ చేస్తూ ఉన్నాను ఫ్రీలాన్స్లో. అలాగే టీవీ రంగంలో కానివ్వండి, ఇప్పుడైతే సోషల్ మీడియాలో చాలా 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 ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. ఒకళ్ళు మనకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనలో టాలెంట్ ఉంటే చక్కగా ఒక ఫోన్ లో మనకు సంబంధించిన విషయాన్ని దాంట్లో రికార్డ్ చేసి పెడితే చాలు, అది చరిత్ర ముందుకు వెళ్తుంది, మనం కూడా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది. అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి ఎక్కువగా ఉంది. కాబట్టి హార్డ్ వర్క్ ఇస్ ద బెస్ట్ పాలసీ. హార్డ్ వర్క్ ప్లస్ దానికి తోడు స్మార్ట్ వర్క్ విత్ ట్రైనింగ్. yes హార్డ్ వర్క్ విత్ స్మార్ట్నెస్ అండ్ ట్రైనింగ్. yes కరెక్టా? yes sir. సో అలాగే చేస్తే తప్పకుండా ఏ రంగంలోనైనా మనం రాణించడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ ఆర్ట్ ఫీల్డ్ లో ఏంటంటే కమిట్మెంట్ తో పనిచేయాలి. ఎక్కువ రోజులు బాగా అంటే దాంట్లో నిష్ణాతులు అయ్యారు అంటే తప్పకుండా దాంట్లో మంచి మంచి అవకాశాలు అందుకోవడానికి. మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? అంటే నేను ప్రత్యేకంగా అవార్డ్స్ పరంగా నేను చేయలేదండి. నేను PhD చేయడం అనేది జరిగింది. సో యు ఆర్ స్టిల్ ఎ స్టూడెంట్ అని మీరు అలా అనుకుంటున్నారా? నేను రీసెర్చ్ స్కాలర్ ని. అండ్ నేను అలాగే ఇప్పుడు ఎంత మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పటివరకు? నేను నాటక రంగానికి సంబంధించిన వాళ్ళకి ఓవరాల్ అన్ని రంగాలలో ఒక 150, 200, 300 మంది దాకా నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. మా ప్రేక్షకులలో యువకులు ఎవరైనా అందరూ అన్ని రకాల ప్రేక్షకులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. ఎస్, నా నెంబర్ వచ్చేసి 9490423885. ఈ నెంబర్లో మీరు నాకు కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మీకు సంబంధించినటువంటి అంటే అటు నాటక రంగం వైపు వెళ్ళాలనుకున్నా, యాక్టింగ్ వైపు వెళ్ళాలనుకున్నా, ముఖ్యంగా వాయిస్ రంగంలోకి రావాలి అనుకుంటే తప్పకుండా నేను వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటాను. దాంట్లో వచ్చి జాయిన్ అవ్వండి. చక్కగా మీ వాయిస్ని ప్రపంచానికి తెలియజేసే అవకాశాన్ని మీకు మీరుగా సృష్టించుకోండి. వాక్చాతుర్యం, వాక్కు శుద్ధి సార్ దగ్గర నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి చెప్పండి మీ నెంబరు. నా నెంబరు డాక్టర్ సురభి రమేష్, సురభి కళాక్షేత్రం వాయిస్ అండ్ స్పీచ్ వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటాను. నా నెంబర్ 9490423885. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మీరు టైం కేటాయించి మా ప్రేక్షకుల కోసం మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నమస్తే, సైనింగ్ ఆఫ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.